నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. బీఆర్ఎస్లో కలహాలు తారాస్థాయికి చేరాయా అంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో మరీ ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో కొంత కలహాలు తారాస్థాయికి చేరాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే వాస్తవానికి హరీష్ రావుపై కేసు నమోదు కావడంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కవితకు కొంత రూట్ క్లియర్ అయ్యిందా అనే చర్చలు కూడా విస్తృతంగా సాగుతున్నాయి. ఎందుకంటే లీడర్షిప్ కోసం ఫ్యామిలీలో జరిగినటువంటి చర్చ ఏంటి, కేటీఆర్ తర్వాత కవిత తెరపైకి రావడానికి కారణాలు ఏంటి, ఇవే ప్రశ్నలు చాలా మందిని అట్లాగే రాజకీయ విశ్లేషకులను కూడా ఇవాళ వెంటాడుతున్నటువంటి ప్రశ్నలు. సో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటారు, తొలుత కేటీఆర్కే పగ్గాలు అందుకుంటారని నేతలందరూ భావించారు బీఆర్ఎస్ పార్టీలో. ఈలోగానే కవిత తెర మీదకి రావటం, కొంత యాక్టివ్ అవ్వటం, మరోవైపు అధినేత ఆలోచన ప్రకారమే అంతా జరుగుతున్నట్లుగా కొంత పార్టీ వర్గాలు బలంగా చెప్తున్నాయి. మరోవైపు బయట కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కారులో భారీగా కుదుపులు మొదలయ్యాయి. ఓవైపు నేతల వలసలు, మరోవైపు లీడర్షిప్ కోసం ఎత్తుకు పై ఎత్తులు తీవ్రమయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కేటీఆర్ బెటర్ అని కూడా భావించారు గతంలో పెద్ద ఆయన. అయితే ఇప్పుడు కేటీఆర్ రంగంలో దిగేశారు, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈలోగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పేరు వచ్చినట్లుగా ప్రచారం సాగింది. అదే క్రమంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం పైన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మెడకు చుట్టుకోవడం, ఆపై కేసులు నమోదు కావడం కూడా జరిగిపోయింది. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు లోతుగా జరుగుతోంది. రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయం అనే ప్రచారం కూడా సాగుతోంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే దీనిపైనే ఇవాళ కేసీఆర్ మల్ల గుల్లాలు పడుతున్నట్టుగా స్పష్టంగా కొంత సమాచారం అయితే ఉంది. ఇటువంటి సందర్భాల్లో హరీష్ రావుకు పగ్గాలు అప్పగించేందుకు కేటీఆర్ కవిత మొగ్గు చూపలేదని కూడా గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. మరి పార్టీ పగ్గాలు కొద్ది రోజుల పాటు కవితకి ఇస్తే ఖచ్చితంగా బెటర్ అని కూడా కేసీఆర్ చర్చించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఆమె పేరు తెరపైకి రావడం, ఆపై తెలంగాణ జాగృతి సభ్యులతో సమావేశం కావడం చకచక జరిగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి బుధవారం నుంచి 5 రోజుల పాటు ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు కవిత. డిసెంబర్ 4న వరంగల్, నిజామాబాద్ జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక 5న కరీంనగర్, 6న రంగారెడ్డి, ఆదిలాబాద్, 7న హైదరాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల నేతలతో వరుసగా సమావేశాలు జరపబోతున్నారు కవిత. సో ఇప్పుడు పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను హరీష్ రావు వర్గీయులు గమనిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. అయితే మంగళవారం చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్ రావుపై కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయింది. దీంతో కవితకు కొంత లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో కేసీఆర్ తన కూతురు కొన్ని సలహాలు, సూచనలు కూడా ఆయన చేసినట్టుగా తెలుస్తుంది. దాని ప్రకారమే అడుగులు కవిత వేస్తోందనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా సాగుతోంది. మరి రేవంత్ సర్కార్ ఏడాది సందర్భంగా బీఆర్ఎస్లో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సరిగ్గా ఏడాది పాటు పార్టీని నడిపించినటువంటి కేటీఆర్ ఇప్పుడు ఆయన కొంత విరామం తాత్కాలికంగా ప్రకటించి దూరంగా ఉన్నారు. పార్టీ పగ్గాలు కవితకు చేతికి వచ్చాయని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఇక ఆమె కూడా ఏడాది పాటు కొనసాగుతారా, మధ్యలో మళ్ళీ ఏమైనా మార్పులు జరుగుతాయా అనే ప్రశ్న కూడా ప్రస్తుతం గులాబీ శ్రేణుల్లో మొదలైంది. పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత వివరాలపైన అయితే మాత్రం గులాబీ నేతలు కొంత భిన్నంగా స్పందిస్తున్నారు. మరోవైపు కొంత గందరగోళంలోకి క్యాడర్ ఇవాళ పడుతున్నటువంటి పరిస్థితి. సో మీరు కూడా నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఇంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.